అంటే చేయి తుడుచుకుంటలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయములో మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి గల నామములో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయమున నైనా మరి మా ప్రియులు ఆత్మీయులు అయిన కొప్పెల బోయాజు గారిని బట్టి, అలాగే వారికిచ్చిన వారి జీవిత భాగస్వామి మా ప్రియ సహోదరి రూతు గారిని బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు అశోక్ కుమార్ గారిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఆ ఘనమైన కార్యానికి బిడ్డ నడిపించారు. దేవానికి వందనాలు. తల్లి గర్భము నుండి బయటకు తీసుకొచ్చింది మొదలు మీరెంతో కృపచేత జ్ఞాపకం చేసుకుని ఆనాటి నుండి ఈనాటి వరకు అయినా అనేకమైన పరిస్థితులు, నైనా అనారోగ్యాలు, వ్యాధి బాధలు, మరణకరమైన పరిస్థితులు ఇవన్నీ దాటుకుని ప్రియ బిడ్డను వివాహ శుభ గడియలకు మీరు తీసుకొచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, బంధువులు ఆత్మీయులు మరి ఇక్కడ ఉన్నారు తణుకులో, వారందరి సమక్షములో బిడ్డను మరి పెండ్లి కుమారునిగా సిద్ధపరుస్తుంటుండగా తోడయ్యుండి సహాయపడుతురండి. రేపు ఉదయకాలం ప్రధానం, అనంతరం వివాహం. చక్కని శుభ గడియలకు ఈ బిడ్డను తీసుకొస్తూ వచ్చారు. అందును బట్టి నీకు వందనాలు. బిడ్డకు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. తల్లిదండ్రుల పోషణ లేక ఏవేవో కాదు, కానీ కేవలం ఇదంతా నీ కృప, నీ కృప. బిడ్డ మీద నీ కృప ఉంచారు. అందును బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి చక్కగా కుమార్తె శ్రీషాను మరి ఇచ్చి పెళ్లి చేయడానికి పెద్దలు దైవజనులు నీ నిర్ణయం అయింది కనుక చక్కగా మరి అక్కడ పెళ్లి కుమార్తెను కూడా ప్రారంభిస్తారు. ముందుగా పెళ్లి కుమారుడిగా ప్రారంభించాము కనుక నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఇక్కడున్న పెద్దలు అందరూ బిడ్డను దీవిస్తుంటుండగా సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, కృపా కనికరాలు కలిగిన దేవుడవు ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. విడివిడిగా ఉన్న వారిని జతపరిచి ఒక కుటుంబంగా కట్టబోతున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే ఈ సమయంలో కుమారుని కూర్చోబెట్టి కొన్ని మాటలు చెప్పి పెద్దలందరూ ఆశీర్వదిస్తుంటుండగా సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకేనైనా కూర్చోండి. థ్యాంక్ యూ తల్లి. 173వ పాట పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో దగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు నీకే యుగ యుగముల వరకు,
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదవు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదవు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో దగిన దేవా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, వివాహం అనేది చాలా ఘనమైన కార్యం. వివాహం అనేది చాలా ఘనమైన ఘట్టము. అమ్మా అలాగే ఓకే, ఫాస్ట్ కొట్టాను. ఏమండి, నిజంగా మరి కుమారుడు అశోక్ కుమార్ని ఎంతమంది అండి మీకు పిల్లలు? ఒక్కడేనా? ఏకైక కుమారుడు. ఓకే. మరి దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన ఏకైక కుమారుడు మరి అశోక్ కుమార్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ మరి ఈ స్థాయికి రావడం చాలా కష్టం. ఏమండి కదండి, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. అయితే దేవుడు వీరి జీవితంలో కృపనిచ్చి చక్కగా వివాహ శుభ గడియలకు బిడ్డను తీసుకొచ్చారు దేవుడు. అయితే మరి గమనించాలి, కొన్ని మాటలు చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయములో 29వ వచనం, పేజీ నెంబర్ 82 నాన్న. కొత్త నిబంధన, న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన. నేను ఫోన్ చూసుకొని నేను చూస్తాను, అది ఫాస్ట్ కొట్టి చూస్తాను, రన్ అయిపోకుండా లెంత్ అయిపోతుంది. 29, పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు. చూసారా, పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు. అమ్మ ఇలా ఎదరికి చెప్పారా తల్లి? గాలి ఇట్లా ఇలా ఎదరికి వచ్చాడు. పెండ్లి కుమారుడు కదా. మరి అశోక్ కుమార్ పెండ్లి కుమార్తెను సంపాదించుకున్నాడు. ఆరవల్లే కదా నాయన. మీ అత్తవారు ఎవరు? కాబోయే భార్య గారి పేరు ఏం పేరు? శిరీష. నవ్వుతున్నాడు. శిరీషాన్ని సంపాదించుకున్నాడు. నిజంగా మరి పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు. చక్కగా మరి పెళ్ళి జరుగుదు రేపు పొద్దున్న. ఇప్పుడు పెళ్ళిగా చేసి మనసుకున్నాం. పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు. ఇప్పుడు పెండ్లి కుమార్తె లేకపోతే పెళ్ళి కొడుకు అంటానికి అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు అన్నీ చక్కగా పెద్దలు, తల్లిదండ్రులు, దైవ సేవకులు అందరూ సెట్ చేశారు. సెట్ చేసి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అని నిర్ణయం చేశారు కాబట్టి ఇప్పుడు పెండ్లి కుమారుడు అయిపోయాడు. ఇప్పుడు ఏమండి, ఎప్పుడు 18వ తారీఖు వస్తుందా అని మనకి ఎవరికి చెప్పట్లేదు, కానీ తహతహలాడుతున్నాడు. మనసు అయితే తహతహలాడుతుంది. మనతో ఎవరితో చెప్పడు, ఎందుకంటే మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరును. ఓకే, వెరీ గుడ్. కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు. నిజంగా చెప్పండి, పెండ్లి అంటేనే సంతోషం. పెండ్లి అనేది సంతోషం. ఏమండి, పెండ్లి అనేది దుఃఖాలుండో, విచారాలుండో. పెళ్ళి అంటే సామెత ఉంది కదా, పెళ్ళికి అందరూ పెద్దలే. నిజమే, అది ఆ సంతోషం వేరండి. అందరూ చక్కని సలహాలు ఇస్తారు. ఏమండి,
బాబుకి అలా కాదు ఇలా చేయండి, అమ్మాయికి అలా కాదు ఇలా చేయండి, అందరూ చక్కని సలహాలు ఇస్తూ ఉంటారు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. నిజంగా ఈ పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. నిజంగా పెళ్ళి అంటేనే సంతోషం. అందుకనే పరమగీత అవుద్దమ్మా, పరమగీతాలలో ఒక మాట చెప్పబడింది. పరమగీతములలో ఒక మాట, అద్భుతమైన మాట చెప్పబడింది. చక్కగా మనందరం బిడ్డను ఆశీర్వదిందామండి. చక్కగా అమ్మా ఒక్క నిమిషం మాట. గీతాలు 3వ అధ్యాయం 564 పేజీ ఈ మాట చెప్తున్నాడు. 11వ వచనం, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. నిజంగా ఎంత సంతోషకరం అంటారు కదా. ఇక్కడ సొలొమోను అని ఒక ఆయన ఉన్నాడు. సొలొమోను తల్లి ఏం చేసిందంటే పెళ్లి రోజున ఇట్లాగే పెళ్లి రోజు సిద్ధపరుస్తుంటుంటే నెత్తి మీద కిరీటం పెట్టింది. ఒక స్పెషల్ గిఫ్ట్. చక్కగా కిరీటం పెట్టి అప్పుడు అది అతనికి ఏ రోజు అంటే అది ఆ దినము అతనికి బహు సంతోషం కలిగెను అని ఏం చెప్పిందంటే అక్కడ లేఖనము, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. కిరీటం అనగా అర్థం ఏంటంటే ఘనత. కిరీటం అనగా అర్థం ఏంటంటే రాజరకము. కిరీటాన్ని పెట్టింది. కిరీటం పెట్టి చక్క పెండ్లి కుమారుని అలంకరించింది. అది అతనికి వివాహ దినం అంటే అండి. నిజంగా ఇప్పుడు పెండ్లి కుమారుడు అశోక్ కుమార్కి శిరీషకు రేపు పొద్దున వివాహం చేస్తాం. ఈ వివాహాన్ని పోలి మరొక వివాహం ఉన్నదండి. మా ఇంటి పేరు ఆముదాలపల్లి వారు. మేము విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాము ఏమండి. అయితే మా నాన్నగారు భయంకరమైన వ్యాధితో ఉన్నారు ఒకప్పుడు. అయితే ప్రభువు నమ్ముకోవడం గల రీజన్, ఎవ్వరూ 7 ఎకరాల పొలం మమ్మల్ని ఏది కాపాడలేకపోయింది. భయంకరమైన అనారోగ్యంతో ఉండిపోయారండి. అప్పుడు ఇలాగే రోడ్డు పక్కన మా ఇల్లు చిన్నమేరం, ఒక రాజురాడు ఇలా వెళ్తూ, వర్షం వస్తుంది ఆ టైంలో, కారు మేఘం కమ్మేసింది. అలా వెళ్ళిపోతూ ఉంటుంటే అప్పుడు ఆవిడ తల దాచుకుందామని జస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టారనమాట. పెద్ద మండువాలోగులు పోయింది, తాటికిల్లు వచ్చింది, 7 ఎకరాల పొలాలు అయిపోయింది, ఆర్థికంగా సిదిగిపోయింది ఏమండి. అప్పుడు లోపలికి వస్తే నాన్న ఇలా కింద గిరగల కొట్టుకుంటున్నారు, నొప్పి వచ్చేసి. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అమ్మ బాధపడుతున్నారు. అప్పుడు లోపలికి రాగానే అప్పుడు అడిగారు, ఏంటమ్మా బాబు అలా కొట్టుకుంటున్నారంటే బలహీనత వచ్చిందని. అంటే అప్పుడు ఆవిడ అన్నారు, ఉండపట్టలేక ప్రభు నమ్ముకున్నారు కదా, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఊరినే ఉండలేరండి, ఆ సంతోషం వేరు. అప్పుడు ఆవిడ అన్నారు, ప్రార్థన చేసుకోవచ్చు కదయ్యా, ప్రభుని నమ్ముకోవచ్చు కదా అన్నారు. ఆ బాధలో కూడా నాన్నగారు అంటే విషయం, మనకున్న కట్టుబాట్లు వేరు కదా. ఎవరైనా ముట్టుకుంటే స్నానం చేయాలి, ఎవరితో మాట్లాడకూడదు. అప్పుడు అలాంటి కట్టు ఆచారాలు పెంచారు. అప్పుడు వెంటనే కోపం వచ్చి రాజులు అంటున్నారు, లోపలికి రండి అని కేకేసి చుట్టూ చూడమన్నారు. ఏంటంటే ఒక అంగుళం ఖాళీ లేకుండా ఇలాంటి ఈ గదికి ఆ గదికి వెళ్తే ఎంత ఉంటుందో అంత పెద్ద గది, చుట్టూ ఫోటోలే అన్నారు. వీళ్ళు ఎవరూ రక్షించలేకపోయారు. వెళ్ళావమ్మా, మాది మాదేవుడు రక్షణ చేస్తాడా అని ఎలా హెంగంగా మాట్లాడుతూ వచ్చారు. దూషణగా మాట్లాడుతుంటుంటే ఆవిడ అంటారు, నిజంగా దేవుని ప్రేమ గొప్పదండి. తిడుతుంటుంటే ఆవిడేమంటుందంటే, కొత్త ఆవిడ అప్పుడే ముఖ పరిచయాలు కూడా లేవండి. తిడుతుంటుంటే ఆవిడ అంటదే, అది కాదు తమ్ముడు అంటది. తిడుతుంటుంటే తమ్ముడు అంటే ఏంటండి? వాస్తవంగా ఏమనాలి? ఈ చావు నువ్వు చావు, నాకెందుకు, ఏదో మేలు జరుగుతుంది మంచి చెప్తాకు వచ్చాను ఇంటే ఇను లేత లేదని చెప్పాలి. తిడుతుంటుంటే తమ్ముడు అంటది. అమ్మకు ఆ మాట నచ్చింది. అప్పుడు వెంటనే ఓ శుక్రవారం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం రండి అని చెప్పారు. ఎక్కడ ఏలంపూడని ఒక ప్రాంతం వెళ్ళారు. అప్పుడు అక్కడికి వెళ్ళారు. ఒకే ఒక్క ప్రార్థన, ఒక సింగిల్ ప్రార్థన, జీవితం మారిపోయింది అంతే. 2వ కరోనాలో చనిపోయారు. మొన్న 86 సంవత్సరాలు బతికాడు. అప్పటి నుంచి ఒక బిళ్ళ వేసుకోకుండానండి. ఏమైపోయిందో తెలియదు అనారోగ్యం. అప్పటి నుంచి ఆమె సేవలోకి వచ్చాం. రేపు పూలపల్లిలో చూస్తారు, మా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు, శ్రీపాలి గారు, మెయిన్ ఆయన అండి. మేము వాళ్ళ తమ్ముడిని, మొత్తమే 4 అన్నదమ్ములు బ్రదర్ లాగా. నేను ఆఖరి ఆయన్ని, పాస్టర్ గారు ఆయన, పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారండి. రేపు మా ఫ్యామిలీ అంతా అక్కడ మీరు చూడవచ్చు. విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాం, అలాగే మన ఫ్యామిలీలోంచి. అయితే పెళ్ళి అనేది ఉంది చూసారా, ఈ పెళ్ళి ఇక్కడ అశోక్ కుమార్కి అలాగునే మనం శిరీషకి రేపు పొద్దున పెళ్లి చేస్తున్నాం. ఈ పెళ్లి లాంటిదే మరొక పెళ్లి ఉంది. ఏం పెళ్ళి అంటే యేసు ప్రభువారు సంఘాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు.
యేసుప్రభు వారు సంఘాన్ని పెళ్లి చేసుకోకపోతున్నాడు. మనం ఆయన సంఘంగా సిద్ధపడి ఉండాలి. అందుకనే పెళ్ళి అనేది సంతోషకరం. పెళ్ళికి ఎలా అంటే మరి అతని తల్లి ఏం పెట్టిందంటే కిరీటాన్ని పెట్టి మకుటం పెట్టిందనమాట. బాబు నువ్వు పెళ్ళి కొడుకువే, ప్రత్యేకించి మనం సిద్ధపరుస్తాం. ఏమండి, ఎందుకంటే ఎప్పుడు యోగ్యుడు అవుతాడంటే ఏమండి, దయచేసి మనం ఒక మాట చూడాలి. యెషయా ప్రవచన గ్రంథం, యెషయా గ్రంథము చక్కగా బిడ్డను దీవించే దేవుని మాటలే. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మాటలు ఆలకించండి. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయము. ఈ మాటలు మనం చూస్తున్నాం. పేజీ నంబర్ 621. యెషయా అమ్మ ఒకసారి మాట్లాడకండి తల్లి, మాటలు ఎక్కేస్తాయి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు కదా. అక్కడ చక్కని మాటలు చెప్తున్నాడు ఆయన. అక్కడ అంటున్నాడు ఒక మాట, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను. ఏం ధరించుకొని? శృంగారమైన పాగా. మన పెళ్ళిళ్ళలో ఉండవు కానీ మరి రాజులైతే డెఫినెట్లీగా చక్కగా పాగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది పాగా వెనకాల ఇక్కడి వరకు దాన్ని ఏమంటారో తెలియదు, పాగా ఉంటుంది, అది ధరిస్తారు. అంటే పెండి స్పెషల్. అయితే అక్కడ అంటున్నాడు శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను. పెండ్లి కుమార్తె ఏం అలంకరిస్తారండి? అనేకమైన ఆభరణాలు. ముత్తైదులందరూ పెద్దలందరూ చక్కగా పెండ్లి కుమార్తెను అలంకరిస్తారు. ఏమైనా పెండ్లి కుమార్తెకి లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మెడ బోసుగా ఉంది అని అలా తీసి అలా వేస్తారు. అంటే ఆ లోట్లు పూర్తి చేస్తారు. ఎందుకంటే పెండ్లి స్పెషల్, చక్కగా మరి అలంకరించబడతారు. ఇలా అక్కాయలకి చెల్లెలకి పెళ్ళిళ్ళు అయినాయి, మరి అట్లానే అలంకరించి చక్కగా చేసి ఉంటారు. అక్కడ లోటు అని పెద్దలందరూ ఉంటారు, లోటు పూర్తి చేస్తారు కదా. చక్కగా చేతికి లోటు చూసేస్తారు, మెడలో లోటు లేకుండా చూసేస్తారు. ఎందుకంటే అక్కడ ఏం ధరించాలంటే అక్కడ చక్కని మాట చెప్తున్నాడు, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను అని అంటాడు. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. అది క్రైస్తవ జీవితంలో రక్షణ అనేది చాలా కీలకం అండి. రక్షణ పొందారు కదా మీరు పొందారు కదా, బాబు పొందాడు కదా రక్షణ. రక్షణ వస్త్రాలు. రక్షణ వస్త్రాలు అంటే అర్థం ఏంటంటేనండి, ఏమండి, రక్షణ వస్త్రాలు పెండ్లి వస్త్రము. ఎవరిని పెళ్లి చేసుకోవడానికంటే ఒకనాడు యేసు ప్రభుని పెళ్లి చేసుకోవడానికి. సంఘం యేసు ప్రభుని పెళ్లి చేసుకుంటుందండి. క్రైస్తవ జీవితం చాలా మర్మం అండి, చాలా అద్భుతం. ఏమండి, అద్భుతం. నిరీక్షణ ఉంది సంఘానికి, అద్భుతమైన నిరీక్షణ ఉంది సంఘానికి. పర్లేదండి, అద్భుతమైన నిరీక్షణ ఉంది సంఘానికి. ఏమండి, ఆ నిరీక్షణ ఏంటంటే అక్కడ చెప్పాడు కదూ, ఏమనంటే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఏమిటా నీతి అని పైబట్ట అంటే ఆయన రక్షణ. ఈ రక్షణ ఎలా వచ్చిందో తెలుసా అండి? పర్లేదు. ఈ రక్షణ ఎలా వచ్చిందంటే ఊరికనే రాలేదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తేనే కానీ మానవునికి రక్షణ రాలేదండి. మానవునికి రక్షణ ఊరికనే రాలేదు. వేళ ఒక వ్యక్తి ప్రభులోకి రావాలంటే తేలిక వచ్చేస్తాడండి. మా నాన్నగారు తేలిక వచ్చారు ఏమిటండి? చావు బ్రతుకుల్లో కూడా ఆయన తిట్టాడు. తేలిక వచ్చేస్తారేంటండి? తెలిసినా రారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా యేసు ప్రభుని కారణం లేకుండా దూషిస్తారు. తెలియదు. అయితే ఆయన ప్రేమ గొప్పది. ఆయన ఎలా ప్రేమించాడంటే, ఎంతమందిని ప్రేమించాడంటేనండి, ఉన్నతంగా ప్రేమించాడు. ఆయన ప్రేమ సిలువలో మనకు అర్థమవుతుంది. ఏమండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. రక్షణ ఇవ్వడానికి, ప్రతి వ్యక్తిని కరుణించడానికి, ప్రతి వ్యక్తిని రక్షించడానికి. ప్రతి వ్యక్తి కూడా ఏ స్వభావం కలిగి ఉన్నాడంటే, ఏమంటే జన్మకర్మ పాపాలు కలిగి ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉన్నాడంటే అండి, మరి
కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో హర్షడ్ వర్గాలతో నిండి ఉన్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు పాస్టర్ గారికి నన్ను పిలిచారు. ఏమండి పిలిచినప్పుడు ఏదన్నా పాస్టర్ గారు వచ్చారు, తినండి పాస్టర్ గారు అని గబుగా అంట్లు తోముకుంటున్నారు. ఇక్కడ అబాబు మా పాస్టర్ గారు వచ్చేసారని చెప్పి గబగో చేయి కడుక్కోకుండా అంట్లు తోమి చెయ్యే గబగో వెళ్ళి సున్నోని పట్టుకుని పెట్టేశారు. తినగలుగుతానా? తింటామా? ఏమనిపిస్తుంది? ప్రేమ అయితే ఉంది, తింటామా? అప్పుడు ఎలా పెట్టాలి? చేయి కడుక్కుని పెడితే అప్పుడు ఏమవుద్ది? చక్కగా తినడానికి వీలవుతుంది. అలాగే దేవునికి మనం చాలా ఏం చేస్తున్నామంటే యజ్ఞయాగాలు చేస్తున్నాం, పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. మరి నిజంగా దేవుని దగ్గరికి వెళ్తున్నాయా? ఇక్కడ ఏముందంటారు? మనస్సు, హృదయం. ఇక్కడ ఏముందంటారు? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో నింపబడిపోయాడ. ఏమండి ఒక మాట అడుగుతాను, పుట్టినప్పటి నుంచి వచ్చిన అబద్ధం కూడా ఆడలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అది ఇవన్నీ కడగడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఇవన్నీ క్షమించి నిత్యరాజ్యం ఇవ్వడానికి, ఇవన్నీ క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే గొప్ప రక్షణ. వీళ్ళ మా జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చాడు. పాపాన్ని కొట్టివేశాడు, శాపాన్ని కొట్టివేశాడు. ఎంతో నెమ్మదండి. వీళ్ళ క్రైస్తవ జీవితం ఎంతో నెమ్మదితో కూడుకున్నదండి, సంతృప్తితో కూడుకున్న జీవితం. కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, నష్టాలలో, ఆర్థిక పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు హృదయాన్ని నిబ్బరపరిచేస్తాడు. నేను నీకున్నాను బిడ్డ, నీకెందుకు అంటాడు. సంతృప్తిగా వెళ్ళిపోతాం. ఈ తృప్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎందుకంటే ఆయన ఇస్తాడు, రక్షించుకున్నాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి అక్కర తీరుస్తూ ఉంటాడు. అదే రక్షణ వస్త్రాల్లో ఉన్న గొప్పతనం. అదే మనసు మారిపోతుందండి. ఎప్పుడైతే ఈ రక్షణ వస్త్రం ధరించుకుంటామో, ఈ రక్షణ వస్త్రం ధరించుకున్న వారు దేనికి అర్హులు అవుతారంటే ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఫ్యాన్ అవుట్ లేదు కదా? ఏమండి అమ్మ పర్లేదు తల్లి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, మన ప్రకటన 3వ అధ్యాయం కొత్త నిబంధన. అయితే ప్రకటన 3:4 అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చూసారా? జయించువాడు ఇలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును అని మాట చెప్తూ వచ్చాడు అక్కడ 4వ వచనంలో. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళు అంటండి అపవిత్రపరుచు కొనని ఈ రక్షణ వస్త్రాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు రక్షణ వస్త్రం అలంకరించేసాడో అప్పుడు దాన్ని అపవిత్రపరుచుకోకుండా జాగ్రత్త కాపాడుకుంటారండి. అపవిత్రపరుచు కొనని కొందరిని యొద్ద ఉన్నారు అన్నాడు అక్కడ మాట. ఎందుకంటే సార్దీసులను యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక. దేనికి అర్హులు? పెళ్లి చేసుకోవడానికి అర్హుడు. ఇప్పుడు అశోక్ కుమార్ అర్హుడయ్యాడు. మనందరం బిడ్డను ఏం చేసాం? పెళ్లి కుమారునిగా చేసాం, పెళ్లి కుమారునిగా సిద్ధపరిచాం. ఇప్పుడు స్నానం అయిపోయిన తర్వాత వైట్ అండ్ వైట్ కడతాం, తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. అది దేనికి సూచనంటే రక్షణకు సూచనండి. అందుకే పెళ్లిలో ప్రతి పెళ్లి కుమారునికి ఏ బట్టలు వేస్తారు? తెల్ల బట్టలు వేస్తారు. తెల్ల బట్టలు దేనికంటే పరిశుద్ధతకు సూచన. చూడండి, ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన అలంకరణలో ఉంటారు. వైట్ అండ్ వైట్ వేయంగానే ఆ యొక్క ఫీల్ వేరు. నిజంగా అసలు ఆకర్షణ ఆ ఫీల్ వేరండి. ఎందుకంటే అర్హులు అవుతారు. ఇప్పుడు ఎవరిని చేసుకోవడానికి అర్హుడు అవుతాడంటే శిరీషాన్ని పెళ్లి చేసుకోవడానికి అర్హుడు అవుతాడు. ఇప్పుడు అలాగే రక్షణ ఉన్న వ్యక్తి యేసయ్యను పెళ్లి చేసుకోవడానికి అర్హులు అవుతాడు. అందుకే ప్రతి వ్యక్తి భూమి మీద రక్షణ పొందాలి. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమండి. రక్షణ ఇది మరి ప్రతి వ్యక్తి పొందుకోవాలి. నిజంగా దేవుడు మా కుటుంబాన్ని కరుణించాడు, రక్షణ ఇచ్చాడు. మరి ఈ కుటుంబాన్ని సోదరులు బోయజ్ గారిని, రూతి గారిని ప్రేమించారు, రక్షణ కుటుంబానికి ఇచ్చారు. మరి ఇంకా మీలో ఎవరు రక్షణ పొందలేదో మాకు తెలియదు. ఏమైనా రక్షణ పొందారంటారా? ఉన్నారండి? ఓకే. ప్రభు అంటే ఇష్టపడండి అమ్మా. ప్రభు అంటే ఎవరు నెమ్మని జాతివా దేవుడు అనుకోకండి, మాకు కాదు అనుకోకండి. ప్రభు అందరికీ ప్రభు. ఏదో ఒక తెగవారికి కాదు, ఏదో ఒక భాష వారికి కాదు. తెలియని వారు ఏమంటారంటే ఇది అమెరికా దేవుడు అని పుసుకుమని అంటారు. అమెరికా దేవుడు కాదండి.
అయ్యో, అమెరికా దేవుడు కాదండి. అసలు భారతదేశం సువార్త ఎప్పుడు వచ్చిందో తెలుసండి? 53వ సంవత్సరంలో వచ్చిందండి సువార్త. 53లో 54, 53 ఆ సంవత్సరాలలో ఎవరు వచ్చారంటే యేసు ప్రభు శిష్యుడు స్వయంగా యోధాభక్తుడు వచ్చాడండి. కేరళకు వచ్చారండి. వచ్చి సువార్త ప్రకటించారు. తోమా భక్తుడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఫస్ట్ ఎవరు సువార్త ప్రకటించారు తెలుసండి? ఆయన బ్రాహ్మణులకే ప్రకటించారు. ఎలా అనుకున్నారు? ఆయన సముద్రం దిగి వస్తున్నాడు, ఊళ్ళోకి వస్తున్నాడు. ఆ సముద్రంలో స్నానం చేస్తూ బ్రాహ్మణులు ఉంటారు కదా, బ్రాహ్మణులు జన్యాలు వేసుకొని అంగస్త్రాలు కట్టుకొని సముద్రములో వాళ్ళు సూర్య భగవానికి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క నీళ్లు అర్పితం చేస్తున్నారు. జలార్పితం చేస్తుంటుంటే అవి కింద పడిపోతున్నాయి. ఈయన నావలోని చూసి అన్నాడు, మాట అన్నాడు, అదేంటి మరి మీరు ఏం చేస్తున్నారని అడిగాడు. మా దేవునికి, మా సూర్యదేవునికి మేము జలము సమర్పిస్తున్నామన్న. మరి కింద పడిపోతున్నాయి, తీసుకోరే అని అడిగారు. ఎందుకంటే అంతవరకు యేసుప్రభుతో ఉన్నారు కదండి. యేసుప్రభు శరీరధారిగా ఉన్నాడు కదా. యేసుప్రభు మాట్లాడతాడు, త్రాగుతాడు, తింటాడు, అంటే ఆహార పానాలు తింటారు, ఇవన్నీ చూస్తూ వచ్చారు. అప్పుడు వెంటనే ఆయన అన్నారు, అదేనా మరి సమర్పించామన్నారు, కింద పడిపోతున్నాయి కదా అడిగారు. అడిగేటప్పుడు ఆయన అన్నాడు, నేను పని చేస్తాను, ఎవరు నిజమైన దేవుడు చెప్తాను, ఈ నీళ్లు కింద పడకుండా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన దిగొచ్చి, యేసు ప్రభువా నీ నామములో ప్రార్థన చేస్తున్నాను అని నీళ్లు ఇలా పైకి విసిరాడండి. పైకి విసిరితే ఒక్క చుక్క కింద పడలేదా. ఈ బ్రాహ్మణులకు ఆశ్చర్యం. కొన్ని సంవత్సరాలుగా అదే పని చేస్తున్నారు, ఏనాడు ఒక్క చుక్క కూడా పైకి ఉండలా, అన్నీ కింద పడిపోతున్నాయి. ఓ ఏమిటి? అప్పుడు ఆయన తోమా అన్నారు, ఆయన నిజమైన దేవుడా. అప్పుడు వాళ్ళకి బాప్తిసం అక్కడే ఇచ్చాడు. అలా కేరళలో మొట్టమొదటి సువార్త ఆరంభమైంది. ఎప్పుడు వచ్చింది అనుకున్నారు? 53లో వచ్చింది. అది నిన్న మొన్న వచ్చింది కాదండి. చాలామంది తెలియక అంటారు ఇది అమెరికా మతం, ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటారు. చాలా తప్పండి. అది యెరూషలేములో ఎర్ర సముద్రం అవాస్తవమా? యేసుప్రభు సిలువ వేయబట్టం అవాస్తవమా? సజీవ సాక్ష్యాలండి. అలాంటి ప్రభువుని నమ్ముకున్నాం, జీవితాలు ధన్యమైనవి. మనకు ఆ నామములోనే బిడ్డమ్మ అశోక్ కుమార్ శిరీష రేపొద్దున వివాహం చేయబోతున్నాం. బిడ్డలు నిజంగా ఆశీర్వాదానికి వారసులు. చక్కగా జరగవలసిన నామంలో పెళ్లి జరుగుతుంది. మరి ఈ విలువ అంటే తెలియని వారికి అర్థం కాదు. ఎందుకే నిలబడ్డారో, ఎందుకు ఈ పెళ్లి చేస్తున్నారో, పరిశుద్ధ వివాహం. చాలామంది అంటారు ఆయన్ని, మరి చాలామంది ఆ పెళ్ళి చేస్తున్నావా? ఇక్కడ మమ్మల్ని కూడా అలాగే అన్నారు, మేము పెళ్లి చేసుకుని అలాగే అన్నారు. ఆ పెళ్ళి చేస్తున్నావా? చాలామంది అంటారు, ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా పర్వాలేదు, బిడ్డలిద్దరూ దీవెనకరంగా ఉంటారు. ఓకేనా అండి? ఈ మాటలు ఎంతవరకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసి చక్కగా మనం అందరం చక్కగా మరి ఇంతవరకు అశోక్ కుమారుని పెళ్లి కుమారునిగా సిద్ధపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు వందనాలు. తండ్రి, నీవు నీతిమంతుడవు నాయన, జీవం గల దేవుడవు. నీ నామములో చక్కగా పెండ్లి కుమారుని సిద్ధపరచడానికి ఈ ఉదయకాల సమయం అయినా 2025 మార్చి నెల 17వ తారీఖున ఈ చక్కని అవకాశాన్ని మీరు ప్రసాదించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి మా ప్రియులు కొప్పెల బోయస్ గారు, రూతు గారు, వారి ఏకైక కుమారుడు, ఆయన కుమారుడు కొప్పెల అశోక్ కుమార్ను బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నీకు వందనాలు. ఈ తణుకు పట్టణములో నాయన మరి వారికి ఇక్కడ బంధువర్గం అంతా ఇక్కడ ఉంది కనుక ఇక్కడ దూరం వారిది. మరి నాయన మరి అయితే బెక్కవోలు దూరం అయితే నాయన మరి ఇక్కడ వారికి కావలసిన మా ప్రియులు ఉన్నారు, బంధువర్గం అంతా ఇక్కడ ఉంది కనుక వారి సమక్షంలో బిడ్డను పెండ్లి కుమారునిగా సిద్ధపరుస్తుంటుండగా మీరు సహాయపడుతూ రండి. ఇంతవరకు కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మా నాన్నగారిని ఎలా రక్షించుకున్నారు, మా కుటుంబాన్ని మీలో ఎలా స్థిరపరుచుకున్నారు, ఆ మాటలన్నీ మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందును బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డ కొరకై ప్రార్థన చేస్తుంటుండగా సహాయపడుతూ రండి. ఇదిగోనైనా సుగంధ ద్రవ్యాలతో అనగా మరి గ్రంథముతోనూ తైలముతోనూ బిడ్డను సిద్ధపరుస్తుంటుండగా సహాయపడుతూ రండి. తర్వాత స్నానం చేయించి తిరిగి మళ్ళీ నూతన వస్త్రాలు ధరింపచేసి నైనా మరి చక్కగా మరి పెండ్లి కుమారుని దీవించడానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ మా ప్రియులు, పెద్దలు,
అలాగే తల్లులు, అలాగే సోదరీమణులు ఉన్నారు. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రక్షణకర్తమైన మిమ్మల్ని చూసే కన్నులు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మమ్మల్ని కూడా నడిపించారు. సేవకునిగా నన్ను, సేవకురాల్ని, నాకు ఇచ్చిన కుమార్తెను, ముగ్గురిని నడిపించారు. అందును బట్టి మీకు వందనాలు. మరి అక్కడ పెళ్లి కుమార్తెగా కూడా మరి కార్యక్రమాన్ని ప్రారంభించుంటారు. పెళ్లి కుమార్తెగా బిడ్డను సిద్ధపరుస్తుంటుండగా అక్కడ వారికి, ఇక్కడ మాకు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డ అశోక్ కుమార్ని తైలముతో, గ్రంథముతో సిద్ధపరుస్తుంటుండగా సియోనులో నుండి దీవించమని కోరుతూ ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పైకి లేపేసుకోండి అన్నా. ఏనా కాదు, పోద్దాం జనం తక్కువ ఉన్నారు కదా. మా చక్క అందరూ కూడా ఇలా గంధం అది రాసి, తైలము ఫస్ట్ తైలం, తర్వాత గంధం. ఓకే, ఇట్లా గంధం అది రాసి సిద్ధపరచాలి. అమ్మ అయ్యాలి చేతులకి, ఇక్కడ గడ్డం కాడ గంధం రాయాలి. బోయేజ్ గారు మీరు కొట్టండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రభువా, ఈ ఉదయకాలం సమయంలో మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. కుమారుడు అశోక్ కుమారుని కుమారునిగా సిద్ధపరిచి నాయనా, మరి ఈ దినాన్ని పెండ్లి కుమారునిగా సిద్ధపరచడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. కుమారుని ప్రత్యేకపరిచారు, అర్హునిగా చేశారు. ప్రకటనలో చెప్పినట్లుగా అపవిత్రపరచు కొనని తెల్లని వస్త్రాలు కలిగిన కొందరు సార్ధీసులోని యొద్ద ఉన్నారని సెలవిస్తూ వచ్చారు. వారు అర్హులు అంటున్నాం. ఎందుకు అర్హులంటే అశోక్ కుమార్ శిరీషాను పెళ్లి చేసుకోవడానికి అర్హుడు. సంఘము పెళ్లి కుమారుడు అయిన మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అర్హులు. కనుక ఆ విధముగా ఈ పెళ్లి తంతు మరొక నిత్యమైన పెళ్లికి కారణంగా ఉంది. కనుక ఇదంతా నీడ, ఇదంతా ఛాయా ప్రపంచం. ఇదంతా ప్రతివాని వివాహ జీవితములో ఇది ఒక నీడ. యేసయ్య పెళ్లి ఉంది, యేసయ్యను పెళ్లి చేసుకోవాలి సంఘం. యుగయుగాలు ఆయనతో మరి పెళ్లి చేసుకుని శాశ్వత కాలం జీవించాలి అన్న దాన్ని జ్ఞాపకం చేసుకేదిగా ఈ యొక్క వివాహ తంతు ఉంది. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని సెలవిచ్చారు. ఆ గొప్ప మాటలను బట్టి మీ పాదములకు వందనాలు. కనుక రేపు ఉదయకాలం మరి పెళ్లి వేదిక దగ్గరకు వస్తారు పోలపల్లిలో. మరి కుమారుడు అశోక్ కుమార్, కుమార్తె శిరీష, మరిద్దరినీ కూడా నీ వాక్యము ద్వారా జతపరిచి చక్కని నూతన ప్రమాణాలతో ఈ నూతన నవదంపతుల్ని ఒక్కటి చేసి ఆయన ఆశీర్వదించే గొప్ప దేవుడవు. ఆయన సేవకులు, ముందుగా మీరు, తర్వాత దైవజనులు, సంఘ పరిశుద్ధులు, తల్లిదండ్రులు, ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, పెద్దలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అనేకుల సమక్షములో బిడ్డలిద్దరూ రేపు ఒక్కడి కాబోతుంటుండగా దీవించి ఆశీర్వదించండి. దానికి ముందుగా ఈరోజు పెండ్లి కుమారునిగా సిద్ధపరిచాము. మీరు సియోనులో నుండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ పెద్దలుగా, దైవజనులుగా మేమందరం ఉండి బిడ్డను ఆశీర్వదించి ఆసీనుని చేస్తుంటుండగా సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే మరి దేవాన్ని పిన్నొచ్చారు, అలాగే ఎలమంచి నుంచి కూడా ప్రియులు వచ్చారు. అలాగే నిన్నటి దిన మరి ఈరోజు అనేక మంది బంధువర్గం అంతా ఇక్కడ ఉన్నారు. వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ రక్షణ ఉన్న వారిని ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి కూడా గొప్ప రక్షణ ఇచ్చి నీ మార్గాల్లో నడిపించుకోమని ప్రార్థిస్తూ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి.
అమ్మా ఫోటో తీస్తావా?